గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఓన్లీ నాన్ వెజిటేరియన్స్కైనా మాకు లేదా బిర్యానీ అనే వెజిటేరియన్ మిత్రులకు మన బిర్యానీ రుచి చూపిద్దామని మీ ముందుకు తీసుకొచ్చాము వంకాయ బిర్యానీ. ఈ తాజా కూరల్లో రాజా ఎవరంటే అది వంకాయనే. అలాంటి వంకాయతో మనం చేసే బిర్యానీ రెసిపీని మీరు కూడా ఒక్కసారి రుచి చూడండి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా మేము 1 కిలో తాజా వంకాయలు తీసుకున్నాము. వాటితో పాటు ఒక 6 నుంచి 7 ఉల్లిగడ్డలు మీరు చూస్తారు కదా, దాని అందాజుగా అన్నమాట తీసుకున్నాము. తర్వాత వాటితో పాటు 1 కప్పు పల్లీలు అంటే వేరుశనగ విత్తనాలు, 10 మిర్చి, 1/2 కప్పు ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, పువ్వు వీటిని తీసుకొని ముందుగా పల్లీలను ఒక బాండిలో మంట మీద వేయించి అది బాగా వేగిన తర్వాత మీకు ఇక్కడ ప్యాన్లో చూస్తారు కదా మీరు, ఈ ప్యాన్లో చూసే విధంగా అది రంగు వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి ధనియాలను దాంట్లోనికి చెక్క, లవంగాలు, యాలకులు, పువ్వు వీటిని వేసి వాటిని కూడా బాగా వేయించుకొని వీటిని మనం ఒక మిక్సీలో తీసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ ధనియాలను, ఈ పల్లీలను, ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా మనము పొడిలా కొట్టుకోవాలి. ఆ కొట్టే ముందు దానిలోకి మనము ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూను పసుపు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నామండి కంటిన్యూగా. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు తగినంత మీ రుచిని బట్టి వేసుకుంటూ దాంట్లోకి మనం తీసుకున్నటువంటి 10 పచ్చిమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకొని వీటిని మనము మిక్సీలో పొడిగా కొట్టుకోవాలి. అలా అన్నమాట. తర్వాత మనం తీసుకున్నట్టు ఉల్లిగడ్డలు లేదండి, ఆ ఉల్లిగడ్డలను 6-7 ఉల్లిగడ్డలు పక్కన పెట్టాం కదా, ఆ ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఇలా మనం ప్యాన్లో నూనెలో బాగా వేయించుకోవాలి. ఎర్రగా దూరగా ఒక మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చేదాకా దాన్ని మనము సన్న మంట మీద వేస్తూ ఉండాలి. అలా చూడండి, కలర్ అట్లా గోల్డ్ కలర్ వస్తుంది. తర్వాత మనము మంచినీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మనము తెచ్చినటువంటి వంకాయలను 4 భాగాలు కట్ చేసుకొని ఆ వంకాయలను ఆ నీళ్ళలో వేయాలి. ఈ ఉప్పు ఉన్నటువంటి నీళ్ళలో వేసిన వంకాయలకు ఒక రకమైన రుచి దానికి వస్తుందన్నమాట. ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకున్న నీళ్ళు వేసుకున్న తర్వాత దానిలోకి 1 స్పూను పసుపు వేసుకొని కలిపి ఈ వంకాయలను తీసి మనం బయట పెట్టుకుందాం. తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పొడి మిశ్రమం ఉంది కదా, అది ప్రతి వంకాయలోకి మనము ఆ మిశ్రమాన్ని దట్టించి బాగా దట్టించి వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో 1 కప్పు నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత ఆ నూనె బాగా వేడిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి వంకాయలను ఒకదాని పక్కన ఒకటి క్రమ పద్ధతిలో పేర్చుకోవాలి. పేర్చి దానిని సన్నని మంట అంటే సిమ్లో వేగనివ్వాలి. బాగా మనకు అప్పుడే దానికి తెలిసిపోతుంది. ఎప్పుడైతే మనం దాన్ని గంట పెట్టి కాల్చేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారంగా వేగింటాయి. మనం అలా మనం నీట్గా అట్లా పేర్చుకొని దానిపైన నెక్స్ట్ అలా సన్నని సిమ్లో వేయించుకోవాలి, అలా మూత పెట్టి. నెక్స్ట్ ఇది జరిగే క్రమంలోనే మనం కొట్టి పెట్టుకున్న మసాలా వంకాయలు పెట్టాం చూడండి, మసాలా. ఆ మసాలాలో ఇంకా మిగిలి ఉంటుంది కదా, ఆ మసాలాలో మనము తగినంత మసాలాను తీసుకొని దానిలోకి 1 కప్పు పెరుగు, తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయలు, వాటిని దీంట్లో కలుపుతూ 1 స్పూన్ కారము, 1 స్పూను ఉప్పు తగినంతగా వేసుకొని దీన్ని ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. నీట్గా కలుపుకొని మనం చూస్తున్నారు కదా మీరు, అలా ఒక మిశ్రమం తయారవుతుంది మనకు. దీన్ని నీట్గా చేసి అలా బాగా
నీట్గా కలుపుకోండి. నెక్స్ట్ అంటే మనం ఈ వంకాయలు చేసుకునే ప్రాసెస్లోనే మన ఈ పక్కన మనం రెండో పక్కన ఇవి చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే టైం మనకు కలిసి రావడానికి ఆ టైం కలిసి ఈ పక్క వంకాయలు మనము దానిలను వేయించుకుంటుందాము నూనెలో, దాంతోపాటే ఇక్కడ ఈ పని చేస్తూ ఇలా ఈ ప్రాసెస్లో మనం చూసారు చూడండి, అవి చెక్క లవంగాలు యాలకులు వేసామన్నమాట. అంటే టేస్ట్ మనకు రాసిన ఒక ఫ్లేవర్ రావడానికి. నెక్స్ట్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం కదా మిశ్రమం, ఆ గుజ్జు, దాన్ని తీసుకొచ్చి ఈ వంకాయల్లో గుమ్మరించుకోవాలి. వేసి అలా మనం మెల్లగా అంటే వంకాయలు చితికిపోకుండా డిస్టర్బ్ కాకుండా చాలా జాగ్రత్తగా వాటిని మనము కలుపుకుంటూ ఉండాలి. దాంట్లోకి ఇంకా కొన్ని నీళ్లు, అంటే ఇప్పుడు మనం మిగిలిపోయింది కదా మిశ్రమం, దాంట్లో కొన్ని నీళ్ళు చేసి దాన్ని కలిపి దీనిలోకి వంకాయల్లోకి వేసి బాగా ఉడుకుతూ ఉండాలి. దాని మీద అది ఉడుకుతున్న క్రమంలోనే పైన అలా పుదీనా మనము చల్లాలి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాంటి ఒక మంచి రుచి వస్తుంది మీకు దాంట్లో. దాని తర్వాత మనము ఈ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలోనే మనము అన్నం తయారు చేసుకోవాలి, వైట్ రైస్. దానికి ఇలా నీళ్లు తీసుకొని నీళ్ళల్లో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు నీళ్ళలో వేసి కొద్దిగా నూనె వేసి ఆ నీళ్ళు మరగనిస్తుండాలి నీళ్ళు. దాంతోపాటు మనకి ఇక్కడ ఇటువైపు వంకాయ ఇది తరుగుతుంది కదా, ఎందుకంటే రెండు పనులు మనం ఒకటేసారి చేసుకుంటే టైం కలిసి వస్తుంది మీకు. అందుకని మీకు 2 ఐటమ్స్ ఒకటేసారి చూపిస్తున్నాం. వీటిలోకి ఇలాగే మనము పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంటే మీరు అటువైపు ఇటువైపు సవ్యసాచిలా పని చేసుకుంటే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. కానీ మన ఇటువైపు వంకాయలు చూస్తున్నారు ఎలా వేగుతున్నాయో. ఆ ఉడికే క్రమంలో నూనె చూస్తారు కదా, ఆ నూనె తేలే విధానం మనకు తెలుస్తుంది వంకాయ ఎంత బాగా మనకు తయారవుతుంది అనేది. నెక్స్ట్ ఇటువైపు మనకు నీళ్లు బాగా మరిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మేము 1 కిలో బియ్యం తీసుకున్నాం. నీళ్లకు కొలత ఏం లేదు, మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవచ్చు. దీంట్లో ఏమంటే ఒక 70% to 75% బియ్యం ఉడికిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ మీకు చెప్తాం. ఇలా మనం బియ్యం వేయాలి, బాగా ఉడికేయాలి. ఉడికిన తర్వాత నీకు అప్పుడే ఎసురు పడుతుంది, ఆ ఎసురులోకి మనం బియ్యం వేస్తాం. మనము కావాలనుకుంటే ఇప్పుడు వేసాం కదా ఆకు, అవన్నీ తీసి పక్క పెట్టేయచ్చు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా ఆల్రెడీ దాంట్లోకి వచ్చేసి ఉంటుంది కాబట్టి అది తీసి పక్క పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అది ఆ అన్నం ఉడికే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత అది 75 to 75% అన్నం ఉడికిన తర్వాత ఆ అన్నాన్ని తీసి మనం వేరే పాత్రలోకి తీసుకోవాలి. దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక బిర్యానీ అంటే ఎలా చేస్తా అంటే అలా అనమాట. ఒక నాన్ వెజ్ బిర్యానీ అయినా ముందు కింద మనం చేసిన గ్రేవీ వేస్తాం అంతేనా. తర్వాత నెక్స్ట్ దానిపైన ఒక లేయర్ అన్నం వేసిన తర్వాత మళ్ళా దానిపైన ఒక లేయరు మనం తీసుకున్న ఈ వంకాయ కూర మిశ్రమాన్ని, దానిపైన మరి అన్నం చూపిస్తున్నాం కదా. అలా మనం తీసుకున్న వంకాయ మిశ్రమం, తర్వాత అన్నము, తర్వాత మళ్ళా ఆ గ్రేవీ మిశ్రమం, దానిపైన అన్నం, ఇలా మనం దాన్ని చేసుకోవాలి లేయర్స్గా అలా అన్నమాట. మనం తీసుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని ఈ రైస్ను లైట్గా అలా మిక్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు ఇలా బిర్యానీ కలరు అలా అందంగా చక్కగా అద్భుతమైన బిర్యానీ మీకు కనపడుతుంది. దానిపైన మీరు కొద్దిగా పుదీనా, ఉల్లిగడ్డలు వేయించుకున్న ఉల్లిగడ్డలు, నెయ్యి 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత చిన్నటి మంట మీద మనం తయారు చేసుకున్న ఈ బిర్యానీ ఉంది కదండి, దాన్ని ఒక మూత పెట్టి కొద్దిసేపు ఒక 10 నిమిషాల సేపు దాన్ని మగ్గనివ్వాలి. ఆ మగ్గనిచ్చిన తర్వాత మీరు తీసి అలా లైట్గా చిన్నగా ముక్కలు ఏమంటారు అది వంకాయలు చిదిగిపోకుండా నిదానంగా కలుపుకొని తీసుకుంటే ఘుమఘుమలాడే అద్భుతమైన వంకాయ బిర్యానీ మీ ముందు ఉంటుంది. రుచి చూడండి ప్లీజ్.